విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు రూపకల్పన నిర్మాణం దిశగా మరొక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా కీలకమైనటువంటి అలైన్మెంట్ అభ్యంతరాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫస్ట్ ఫేజ్ కింద 46.63 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరగనుండగా ఇందులో 20 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఆసియాలోనే పొడవైన ఎలివేటెడ్ మెట్రోగా గుర్తింపు లభిస్తుంది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు యూనిక్ డిజైన్ తో నిర్మాణ పనులకు సిద్ధమవుతోంది. అక్టోబర్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా 30 నెలల గరిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని ఏపీఎంఆర్సీఎల్ నిర్దేశించుకుంది. ఫస్ట్ ఫేజ్ కింద 3 కారిడార్లు 46.63 కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరగనుంది. ఎన్ఏడి జంక్షన్, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక కూడలలో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లు సహా 42 మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. విశాఖ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. సిటీ మీదుగా వెళ్తున్న ఓల్డ్ నేషనల్ హైవే నిత్యం రద్దీగా ఉంటోంది. ఏటికేడాది వాహనాల సంఖ్య పెరుగుతుండగా సమస్య జటిలంగా మారుతోంది. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ 10 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే మెట్రో రైలు ఏర్పాటు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించి ఆ ప్రయత్నం విరమించారు. కారిడార్ 1 కింద కొమ్మాది స్టీల్ ప్లాంట్ మధ్య నిర్మించే 34.40 కిలోమీటర్ల కారిడార్లో భాగంగా మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 8 ఫ్లైఓవర్లను అనుసంధానం చేసి ఒకే వంతెనగా నిర్మిస్తారు. గాజువాక స్టీల్ ప్లాంట్ మధ్య మరొకటి రానుంది. మొత్తంగా 20 కిలోమీటర్లలో డబుల్ డెక్కర్ వస్తుంది. ఇక్కడ కింద రోడ్డు, దానిపైన 4 వరుసల్లో ఫ్లైఓవర్లు, వాటిపైన మెట్రో ట్రాక్ రానుంది. ఇది పూర్తయితే ఆసియా ఖండంలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా విశాఖ మెట్రో గుర్తింపు పొందనుంది. మొదటి కారిడార్ కు లైన్ క్లియర్ అవగా గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్లే మార్గంలో అలైన్మెంట్ అభ్యంతరాలు తెరపైకి వస్తున్నాయి. జగదాంబ వంటి ప్రధాన బిజినెస్ సెంటర్ల మీదుగా వెళ్లే మార్గంలో నిర్మాణాలు, షాపింగ్ ఏరియాల్లో భూసేకరణ అవసరమవుతుంది. మొత్తం 100 ఎకరాలు అవసరం అవుతుందని తేల్చగా వీటిలో 10 ఎకరాలు మాత్రం ప్రైవేటుకు చెందినవి. నిబంధనల ప్రకారం భూసేకరణ చేసి అభివృద్ధి ప్రాజెక్టులో వాళ్లను భాగస్వాములను చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మెట్రోలో దాదాపు 11,000 పైచీలకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎక్కడైతే 100 ఎకరాల వరకు మనకి ల్యాండ్ అవసరం ఉందో దాంట్లో ప్రైవేట్ భూములు తప్ప మిగతా అన్ని కూడా గవర్నమెంట్, అంటే ప్రైవేట్ భూములు చాలా తక్కువగా ఉన్నాయి. 10 ఎకరాలు మాత్రమే ఉంది కాబట్టి, అరౌండ్ 10 ఏకర్స్ ఉంది కాబట్టి అది ఎక్విషన్ చేసుకుని మిగతా అంతా గవర్నమెంట్ ఇది వాడుతా ఉన్నాం. కాస్టింగ్స్ కి దానికి కావాల్సిన ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా జగదాంబ దగ్గర అలాంటి ప్రాంతాల్లో వాటి కూడా అలైన్మెంట్స్ గురించి కూడా అధ్యయనం చేస్తాం. సో అధ్యయనం చేసి తప్పకుండా త్వరలో మెట్రోని తారాస్థాయికి తీసుకెళ్లే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మెట్రో రైలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన వాటాలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కానుంది. వ్యయం ఆర్డీఏకు అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 1941.19 ఎకరాల భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రైతుల నుంచి సమీకరించిన భూములకు పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లనిస్తారు. మిగిలిన భూములను విఎంఆర్డీఏ విక్రయిస్తుంది. ఈ ప్రక్రియల్లో వచ్చిన నిధుల్లో కొంత మెట్రో ప్రాజెక్టుకు కేటాయించనుంది ప్రభుత్వం.